హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో మట్టి మాఫియాతో చెలరేగిపోయారు. ముస్తఫాపూర్ గ్రామ శివారులో గల గుట్ట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తుండడాన్ని గొల్లపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. గుట్టకు అవతలి వైపు ఉన్న తాము ఇక్కడ ఏం జరుగుతుందని వచ్చి చూసేసరికి కేజీఎఫ్ తరహాలో గుట్టను ఖాళీ చేస్తున్నారని వారు వాపోయారు. 6 ఎకరాలకు అనుమతి ఉంటే 20 నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో మట్టిని తోడుకెళ్లారని ఆరోపించారు. మట్టిని తొలగిస్తే తమ పశువులకు మేత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎంఆర్ఓ స్పందించి అక్రమ మట్టి రవాణాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మాకు సంబంధించిన బాబతి పొత్తుల భూములు అంటే ముస్తఫాపూర్ మాకు ఉన్న బాబతి పొత్తుల భూములల్లో మాకు తెలియకుండా అంటే మేము ఉండేది గొల్లపల్లి, అటు వాళ్ళు ఉండేది ఇటు నుండి అక్రమంగా ఇక్కడ మట్టి తీసుకుంటూ ఇక్కడ ఒక 20-30 ఎకరాల మట్టిని దొంగతనంగా తరలించడం జరిగింది. వాళ్ళని వచ్చి మేము సంప్రదించగా రాజు అనేటైనా మేము అన్న 6 ఎకరాల వరకు మాకు పర్మిషన్ ఇచ్చిండు అని మాతో చెప్పడం, యూనివర్సిటీ ఇచ్చిండని మాకు చెప్పడం జరుగుతున్నది. కానీ ఇక్కడ చూస్తే 30 ఎకరాల దాకా తీయడం జరిగినది. మా ఉన్న భీమదేవరపల్లి ఎంఆర్ఓ గారు తర్వాత మైనింగ్ ఆఫీసర్లు దీనిని ఎంక్వైరీ చేసి ఇది ఎంతవరకు తీసిరు, ఇది ఎంతవరకు చేసిరు అనేది దీని తగు చర్య తీసుకోవాలని మేము గ్రామస్తుల తరఫున మేము అందరం కోరుకుంటున్నాం. తాతల నుండి గొర్రెమేకలు మేపుకోవడం కోసం దొరల కాలం నుండి మేము 6 రోజుల్లో కాస్త కట్టుకుంటూ మేము కావున ఈ గుట్ట ఇదంతా ఐదావేది ఎట్లున్నదో అట్లనే గుట్ట పొండి మొత్తం కలిసి దాదాపు ఒక 300 చిల్లర ఎకరాలతో సహా ఉన్న భూమి ఇది. కానీ అది ఈడ చూస్తే 20 ఎకరాలతో సహా మొత్తం ఉన్నది కాబట్టి దీన్ని ఆపడానికి వీటికి వచ్చిన